ప్రధాని మోదీ పాలనలో ప్రజల మధ్య భారీగా అసమానతలు పెరిగాయన్నారు ప్రధాని మోదీ. దేశంలో పెరిగిన అన్యాయం, దౌర్జన్యాలు ఎదుర్కొనేందుకు, పేదల హక్కులు కాపాడేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు ఆప్ నేతలు. ఇక ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పై మర్డర్ అటెంప్ట్ చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పేద, శ్రామిక వర్గాలకు వెన్నుపోటు పొడిచిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కొంతమంది బడా వ్యాపారులను బాగు చేయడమే మోదీ లక్ష్యమన్నారు. ఎన్డీఏ సర్కార్ విధానాలతో భారీగా అసమానతలు పెరిగాయన్నారు. దేశంలో పెరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలు ఎదుర్కొనేందుకు, పేదల హక్కులు కాపాడేందుకు అంతా కలిసి గలమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలోచనతోనే వైట్ టీషర్ట్ మూవ్మెంట్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు వీడియో ట్వీట్ చేశారు రాహుల్. పదేళ్ల మోదీ పాలనలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో పయనిస్తోందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అన్ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారన్నారు. దీంతో దేశంలో పెట్టుబడులు తగ్గిపోయాయన్నారు. సరైన పెట్టుబడులు రాకపోవడంతో యువత నిరుద్యోగంతో సతమతం అవుతుందంటూ లేఖ విడుదల చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి ఆప్ తప్పుడు హామీలు ప్రకటిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. పూజారులకు, గ్రాంధీలకు గౌరవ వేతనం ప్రకటించిన ఆప్ బుద్ధ విహారాలు, వాల్మీకి ఆలయాలు, చర్చిల్లోని వారికి ఎందుకు ప్రకటించలేదన్నారు. ఆప్ కు 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే వారిలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు లేరన్నారు. కేజ్రీవాల్ కు దళితులంటే ఏమాత్రం గౌరవం లేదన్నారు కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్. वाल्मीकि मंदिर इतना ही रविदासी मंदिर है और जो गली मोहल्ले में चर्चेज हैं बड़े गरीब लोग हैं, यानी ये चेहरा जो इनका एक दलित विरोधी चेहरा। 11 राज्यसभा मेंबर इन्होंने बनाया, उसमें से एक एससी, एक ओबीसी नहीं मिलेगा। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఓటమి భయంతోనే తనపై మర్డర్ అటెంప్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల ప్రచారాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. తన జీవితాన్ని ఎప్పుడో సమాజానికి, దేశానికి అంకితం చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేజ్రీవాల్. दिल्ली के लोगों ने इस तरह का कैंपेन देखा नहीं है, इस तरह की हिंसा आज तक दिल्ली के लोगों ने देखी नहीं है, जिसमें एक पूर्व मुख्यमंत्री के ऊपर कातिलाना हमला करने की कोशिश की जाए। लेकिन मैंने हमेशा कहा है कि मैं देश के लिए, समाज के लिए मेरा जीवन समर्पित है। वो अपने वो इसी तरह से वो हार रहे हैं बुरी तरह से, वो इसी तरह से चुनाव लड़ना जानते हैं, वो इस तरह से अपनी कैंपेनिंग करें। ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై బీజేపీ గుండాలే దాడి చేశారన్నారు ఢిల్లీ సీఎం అతిషి. దాడి చేసిన వారికి బీజేపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. నిందితులు రోమిత్ త్యాగి, సాంకి అనే 2 వ్యక్తుల ఫోటోలను అతిషి విడుదల చేశారు. దాడి చేసిన రాహుల్ అలియా సాంకికి బీజేపీ నేత పరవేష్ శర్మతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు అతిషి. लेकिन आज खुलेआम अरविंद केजरीवाल जी पे पत्थर बरसाए जा रहे हैं, गुंडों द्वारा बरसाए जा रहे हैं। भारतीय जनता पार्टी के पदाधिकारी होने का प्रमाण है, लेकिन फिर भी इलेक्शन कमीशन इस मामले में चुप है। ना प्रवेश वर्मा जी के खिलाफ कोई एक्शन लिया गया है, ना भारतीय जनता पार्टी के इन लोगों के खिलाफ एक्शन लिया गया है। क्यों आगे डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर पुलिस को नहीं लिखते हैं? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.